అంటే మాధవ్ గారి విషయం పక్కన పెడితే అప్పుడులో భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు, మాధవ్ గారి హత్య తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మీట్ అయ్యేవాడు? దాని తర్వాత ఇతను జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిండు. రిలీజ్ అయ్యి వచ్చేసి పీడబ్ల్యూజీకి అగ్నెస్ట్గా ఒక చిన్న తయారు చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చి ఉండొచ్చు. బట్ దాంతోపాటు అతను ఒక మూటా లెక్క ఏర్పడంట. అంతకుముందే అతను లంపియన్ క్యారెక్టర్. అతను భువనగిరిలో అతనికి మంచి పేరు లేదు. భయం క్రియేట్ చేసిండు, ప్రతి వాళ్ళకు భయం క్రియేట్ చేసిండు. కొంత యూత్ను అన్సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకొని తనకంటూ ఒక గ్రూప్ చేసి కొన్ని మర్డర్స్, ఇప్పుడు మర్డర్ చేసిండు. ఒక టైర్ల కొట్టులను తండ్రి కొడుకులను పైసలు ఇవ్వకుంటే అనుచరులు వచ్చి చంపేసి. అంటే మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్హెచ్ ఉన్నప్పుడు భువనగిరి టౌన్లో ఎంటర్ భువనగిరి టౌన్లో మర్డర్ చేసిండు ఆయన. ఒక ఇప్పుడు బెల్లిలత మర్డరే కాకుండా టైర్ల కొట్టు ఒక తండ్రిని కొడుకుని చంపేసారు. మరి మీరు కంట్రోల్ చేయలేపారు? కంట్రోల్ చేసినాం, అంటే పట్టుకున్న తర్వాత టఫ్గా డీల్ చేసినాం. దాంతో ఆ మర్డర్ అయిన తర్వాత నయీం యొక్క మూమెంట్ భువనగిరి టౌన్లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు లేదు. ఈవెన్ ఎంటర్ కూడా కాలేదు అతను. భువనగిరి టౌన్లోకి ఎంటర్ కూడా కాలేదు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక వచ్చు. అది దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. అతని తమ్ముడు బెల్లెలతని చంపడము, అతని అనుచరులు వీళ్ళని చంపడం. ఇక దాని తర్వాత ఇన్సిడెంట్స్ కాలేదు ఆ పీరియడ్. కానీ మధ్యలో మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మేము అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టినాం. వాని యొక్క అనుచరులను తీసుకురావడం, ఇబ్బంది పెట్టడం, అంటే ఎట్లా చట్ట ప్రకారంగా ఉండాలని వాళ్ళని బౌండరీ చేయడం. ఇబ్బంది పెట్టడం మీన్స్ అంటే వాడిని మూమెంట్ డబ్బులు వసూలు చేయకుండా ఆ టైప్లో ప్రివెన్షన్ చేసినాం. అతను ప్రివెన్షన్ చేస్తే వానికి మూమెంట్ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు టార్గెట్ మీకు హెల్ప్ చేస్తాం మీద అని చెప్తుంటే రిజెక్ట్ చేసినాం. అది అవసరం లేదంటే. అంటే మీకు అప్పుడు ఏ ఆఫీసర్స్ నయీం నా దగ్గర రానివద్దని చెప్పాల్సి వచ్చింది? అప్పుడు క్లియర్ కట్ ఇంతకుముందు చెప్పాము. శివధరెడ్డి సారు ఎస్పీ గారు, ఇప్పుడు ఐజీ గారు, ఇప్పుడు డిఐజీ గారు, అప్పుడు ఓఎస్డి మాకు నల్గొండ, వాళ్ళిద్దరు ఆఫీసర్స్ క్లియర్గా నయీం యొక్క సహకారంతో చేసే ఎక్స్ట్రీమిస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పారు అప్పుడు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు కదా. దాని తర్వాత సజ్జనార్ సార్ వచ్చిండు. సజ్జనార్ సార్ కూడా అదే వేళ ఈయన హెల్ప్ తీసుకోలేదు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం సార్ వచ్చారు. మాకైతే ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా హెల్ప్ తీసుకోమని చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారు మీకు ఏం చెప్పారండి? క్లియర్ కట్ ఆ భువనగిరి విషయంలో వరకు అప్పటికి నేను భువనగిరి లేను కాబట్టి నాకు బాలసుబ్రహ్మణ్యం సార్ పీరియడ్ నేను కోదాడ టౌన్లో ఉన్నా. ఓకే. ఓన్లీ శివధరెడ్డి సార్ పీరియడ్ మాత్రమే నేను భువనగిరి టౌన్లో ఉన్నా. ఫర్దర్ వచ్చిన ఆఫీసర్స్ కూడా నాకు మంచి. అంటే భువనగిరిలో అరాచకాలకి కానీ మీరు అంటున్నారా వాడు ఒక అరాచక శక్తిగా అతను స్టూడెంట్గా ఉన్నప్పుడే అరాచక శక్తిగా ఉంది, పేరు మంచి పేరు లేదు. కానీ కొంతమంది ఆఫీసర్లు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత దళాన్ని కట్టడి చేసేవాటారు. అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని కోవర్ట్గా మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు? అంటే వీ కాంట్ జడ్జ్. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఈ రౌడీయిజము ఇంకోటి అంత పెద్ద ఫ్యాక్షనిజం అంత ఇష్యూ కాదు. అంటే ఎక్స్ట్రీమిస్ట్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతుంది, గవర్నమెంటు సఫర్ అవుతుంది, పోలీస్ ఆఫీసర్స్ అంతకంటే సఫర్ అవుతారు. కాబట్టి ఏ రకంగా అయినా ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ప్రజలను కాపాడాలనే విషయంలో ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ మే బీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్. ఐ కాంట్ జడ్జ్ ఇట్. బికాజ్ అప్పుడున్న పరిస్థితులలో శత్రువు మిత్రువు అనుకుర్రా. తర్వాత పోలీసులు అడ్డం పెట్టుకున్న ఒక గ్యాంగ్స్టర్గా ఎదగడానికి సహకరించడం ఎంత కరెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అతను పోలీస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమిస్ట్ 2004-05 వచ్చే వరకు ఎక్స్ట్రీమిస్ట్ వరకు తగ్గింది. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాధాన్యత తగ్గడం వల్ల ఏంటంటే అతను పోలీస్ గ్రిప్లో ఉన్నట్టే ఉండి అతను ఒక అన్సోషల్ ఎలిమెంట్గా తయారైండు. దాంతో ఏమైంది, అన్సోషల్ వర్క్స్ ఎక్కువ చేస్తుండు. అతని మకాం సిటీకి మార్చిన తర్వాత భువనగిరికి కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంటే ఎవరి గ్రిప్లో ఉన్నాడా అనేది అర్థం కాకుండా పోయింది. అతను కొంచెం ఎదగడానికి అవకాశం వచ్చిందేమో అని అనుకుంటాను నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఫైనల్గా అతను భువనగిరి నయీం ఎపిసోడ్ వరకు వచ్చేసరికి నయీంని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారు? ఇట్స్ ట్రూ, కరెక్ట్. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నయీం చనిపోవడము నాకు తెలిసినప్పుడు ఒక సింగిల్ పర్సన్ కూడా బాధపడలేకుండా ఉండొచ్చు. ఎందుకంటే సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు. నయీం చనిపోయిందని బాధపడుతున్నారు నేను అనుకో. మీ కొలీగ్స్ కూడా అతన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే నయీం అనే వ్యక్తి పులి మీద స్వారీలా చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితిలో అతన్ని మేము గ్యాదర్ చేసాం, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత వర్క్ చేసాం. కానీ తర్వాత అతను ఈ విధంగా మారుతాడు, మేము పులి మీద కింద దిగితే పులి తింటుంది అన్న పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఫైనల్గా అంటే ఒక నేనేమంటున్నా అంటే ఐ కాంట్ జడ్జిమెంట్ ప్రాపర్లీ బికాజ్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో నయీం ఇన్ఫర్మేషన్ తీసుకుర్రు, ఎక్కడ తీసుకుర్రు కూడా నాకు తెలియదు. నేను పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నయీం తమ్ముడు ఒకటి బెల్లెలతో మర్డర్ చేయడము వల్ల అది చేయడం, అది మేము ప్రివెంట్ చేసి వాళ్ళు అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా నాకు సహకరించారు. అంటే ఏమంటారు, నాకు గైడ్ చేసిరు, ఎస్ ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నారు. బట్
తర్వాత జరిగిన పరిణామాలకు నేను అక్కడ లేను, కోదర్ టౌన్కు ట్రాన్స్ఫర్ అయినా. బట్ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అనేది అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ రకంగా చర్య తీసుకున్నారు అనేది కూడా నేను ఐ కాంట్ జడ్జ్ అన్నట్టు. రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఎట్లా చెప్తాం? అక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది, నయీం ఎంతవరకు సహకరించిండు, ఆ దళాలు ఎంతవరకు ఇబ్బంది పెట్టినాయి టోటల్గా. నేను అంటే నయీం సమాచారం ఇవ్వలేదు పోలీసులకు చెప్పడానికి వీల్లేదు, ఇచ్చేయడానికి కూడా చెప్పడానికి వీల్లేదు. అంటే తీసుకున్న ఆఫీసర్ ఇన్ఫార్మెంట్ ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు కదా, ఆయన ఎక్కడ ఆర్ఫర్మేషన్ తీసుకుంటుండు ఏందనేది కూడా తెలియదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.